ఫ్రెండ్స్, మన సిబిఎన్ గారు లూలు జపం చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనందరికీ తెలుసు లూలు అంటే మీకు గుర్తు రాకపోవచ్చు, కానీ లూలు మాల్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. యూఏవి కంట్రీస్ లేదంటే ఇండియన్లో ఉన్న చాలా ప్లేసెస్లో వాళ్ళ మాల్స్ ఉన్నాయి. లాస్ట్ 30 years నుంచి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ బీచ్ రోడ్లో, అది ఏదైతే ప్రైమ్ లొకేషన్ ఉందో విశాఖ బీచ్ రోడ్లో ఉన్న 13.83 acres ల్యాండ్ని లూలుకి ఇచ్చారు షాపింగ్ మాల్ కట్టుకోవడానికి. అయితే ఆ తర్వాత 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత లూలు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు కలవలేదు. అయితే 2023లో వైసీపీ గవర్నమెంట్ ఆ లూలుకి ఇచ్చిన ల్యాండ్ విషయంలో కొంత స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ ల్యాండ్ అలొకేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ ల్యాండ్ అలొకేషన్ రద్దు చేశారు. అయితే 2024లో చంద్రబాబు గెలిచిన తర్వాత మళ్ళీ అదే లూలు సంస్థకి అదే విశాఖ బీచ్ రోడ్లో ఏదైతే ప్రైమ్ లొకేషన్లో ఉన్న 13.83 acresని మళ్ళీ లూలుకి అప్పచెప్తూ జీవో ఇచ్చారు. అది నడిచింది. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఈ స్టోరీ అంటే, ఇప్పుడు ఫ్రెష్గా చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడలో ఎక్కడైతే పాత బస్టాండ్ అంటే గవర్నర్ పేటలో ఉన్న ఏదైతే పాత బస్టాండ్ ఉందో, ఇంతకుముందు ఓల్డ్ బస్టాండ్ ఉందో, ఆ ఓల్డ్ బస్టాండ్ 4.15 acresలో అది ఉంటుంది. ఆ 4.15 acresని ఇప్పుడు రీసెంట్గా లూలుకి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయించారు. దానికోసం జీవో రిలీజ్ చేశారు. అంటే 4.15 ఎకరాలు లూలుకి అప్పగిస్తూ వాళ్ళు జీవో రిలీజ్ చేశారు. 4.15 ఎకరాల ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుందంటే మార్కెట్లో ఈరోజు కంపేర్ చేసుకున్నా సరే అప్రాక్సిమేట్లీ 200 నుంచి 300 crores ఉంటుందని అక్కడ లోకల్ గవర్నమెంట్ చెప్తున్నది. అయితే 4.15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని లూలుకి ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాలకి ఇస్తున్నారంటే 60 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు. తర్వాత కావాలంటే ఇంకొక 33 years ఆ లీజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు 4.15 acres ల్యాండ్ ఇస్తున్నప్పుడు లూలు నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే, వాళ్ళకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ తెలుసా, కేవలం 150 crores. వాళ్ళు కడుతుంది ఏంటంటే ఒక G+3 అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్, 3 పైన స్టేర్స్ వస్తాయి. మీరు అర్థం చేసుకోవచ్చు, దేశంలో వాళ్ళు చాలా స్టోర్స్ పెట్టారు. అంతేందుకు మన హైదరాబాద్లో కూడా లూలు మాల్ పెట్టారు. హైదరాబాద్లో లూలు మాల్ పెట్టినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి ల్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళు కేవలం మంజీరా మాల్ ఉంటుంది. మీకు అందరికీ చాలామంది తెలుసుంటారు మీరు హైదరాబాద్ ఉంటే. కేవలం మంజీరా మాల్ని వెకేట్ చేసిన తర్వాత ఆ మంజీరా మాల్ని వాళ్ళు ఎక్వైర్ చేసుకొని అదే మంజీరా మాల్ని లూలు అని పేరు మార్చుకొని లూలు మాల్ పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైజాగ్లో లూలు మాల్ పెడతామంటే 13.83 acres ఏదైతే ప్రైమ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని అలొకేట్ చేసేశారు. అలాగే ఇప్పుడు ఏదైతే విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఉన్న పాత బస్ స్టాండ్లో ఏదైతే 4.15 acres కూడా మళ్ళీ లూలు మాల్కి ఇవ్వబోతున్నారు. విశాఖపట్నం అయిపోయింది, విజయవాడ అయిపోయింది. నెక్స్ట్ తిరుపతిలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లూలుకి ల్యాండ్ ఇవ్వబోతుందని చెప్తున్నారు. అంటే ఇంత ల్యాండ్ వాల్యూ చేసే ల్యాండ్స్ని తీసుకెళ్ళి ఒక జస్ట్ షాపింగ్ మాల్ కడుతున్న ఒక లూలుకి ఇంత ల్యాండ్ని ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నారంటే అసలు ఈ లూలుతో ఉన్న లాలోచి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.